దైవ మానుష రూపేణ అనే జాగృతి సంచిక నుంచి ఈరోజు ధూళిపాళ్ల మహేష్ గారు రాసినటువంటి నాన్న నుంచి నా దాకా అనే అంశంలో ఏం చెప్పారో విందాం. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అంతటా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కళ్ళు తెరవగానే ఎదుట నిలిచిన బాబా గురించి ఒక సామాన్యుడి అనుభవానికి ఇది అక్షర రూపం. అంటే ఊహించనేటువంటి పరిణామం అన్నమాట ఆయన జీవితంలో. ఈ మహేష్ ధూళిపాళ్ల గారి తండ్రి విషయంలో, ఈయన విషయంలో ఒకసారి కళ్ళు తెరిచి చూస్తుగా వెమ్మటే బాబా పాదాలు అక్కడ కనపడ్డాయి ఆయన కళ్ళ దగ్గర. అంటే ఆయన ముందు వచ్చి నిలుచున్నాడు. ఆ కమలాల వంటి ఆ పాదాలకి దర్శనం చేసుకునే భాగ్యం అలా కలిగిందనమాట ఆయనకి. దానికి అక్షర రూపం ఇస్తున్నాడు ఈయన. ఇప్పుడు బాబాను నాకు పరిచయం చేసిన నాన్నతో ఈ సంగతిని మొదలు పెడతాను. 4 దశాబ్దాల నాటి ముచ్చట ఇది. నాన్న వ్యక్తిగత వృత్తి వ్యాపకాలలో గందరగోళంతో సంసార సాగరాన్ని ఈదుతున్న కాలము అది. ఆయనకు పల్లెటూరులో ఉన్న అమ్మానాన్నలకు దగ్గరగా కాకుండా అనంతపురానికి బదిలీ అయ్యింది. నాన్నకు ఎవరో చెప్పారు, సత్యసాయి బాబాను దర్శించుకుంటే జీవితంలో కుదుట పడుతుంది జీవితం అని చెప్పారు. ఒకరోజు మధ్యాహ్నం నన్ను అమ్మను తీసుకొని పుట్టపర్తికి అలా ప్రశాంతి నిలయానికి బయలుదేరారు. ముగ్గురం సాయంత్రానికి అక్కడికి చేరుకున్నాం. అప్పటికి ఇప్పుడున్నంత వ్యవస్థ లేదు. ఇవాళ ఎన్నో సౌకర్యాలు వచ్చినాయి. ఆ రోజులు ఎన్ని సౌకర్యాలు లేవు కదా, అందుకని ఇంత వ్యవస్థ లేదు అని చెప్పారు. బాబా ఉన్న భవనం ఎదుట చిన్నపాటి ఖాళీ స్థలం, దాని చుట్టూ అరుగు అంత ఎత్తులో ప్రహరీ గోడ. వచ్చిన వారంతా కింద కూర్చొని బాబా దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. పక్షుల రావాలు తప్ప మరే చప్పుడు లేని ప్రశాంతమైన వాతావరణం. ఈలోగా కొందరు కార్యకర్తలు అక్కడ ఉన్నవారికి చిన్న చిన్న కాగితపు ముక్కలను పంచిపెట్టారు. దర్శనానికి వచ్చిన వారు తమ సమస్యలను, కోరికలను ఆ కాగితపు ముక్కల మీద రాసి బాబాకు స్వయంగా అందించటానికి చేసిన ఏర్పాటులో భాగమది. మిగతా వారిలాగానే నాన్న కూడా కాగితపు ముక్క మీద ఏదో రాసి దానిని మడతపెట్టి తన జేబులో ఉంచుకున్నారు. కాసేపటికి బాబా వచ్చారు. ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న భవనంలో వరండాలో ఒక ఆసనంపై కూర్చున్నారు. భజన కార్యక్రమం మొదలయ్యింది. భజనకు అనుగుణంగా బాబా తన చేతులను కదపసాగారు. వాయిద్యాలకు తగ్గట్టుగా తలను ఆడించసాగారు. అలా భజన కొనసాగుతూ ఉండగానే బాబా అందరి మధ్యలోకి రాసాగారు. అలా తన దాకా వచ్చిన బాబాకు నాన్న తాను రాసి పెట్టుకున్న కాగితాన్ని అందించారు. కాసేపటికి కార్యక్రమం పూర్తి అయ్యింది. బాబా భవనంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాకతాళీయమో బాబా ప్రభావమో తెలీదు, కానీ నాన్నకు అనుకున్న చోటుకు బదిలీ చేస్తూ పైనుంచి ఆదేశాలు వచ్చాయి. అప్పటి నుంచి నాన్న బాబాకు పూర్తి కాలపు భక్తుడిగా మారిపోయాడు. అదే సమయంలో బాబా ప్రేమతో చూపించిన సేవా మార్గాన్ని అనుసరించారు. సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాలలో ఒక చురుకైన పాత్ర పోషించడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. కట్టుకున్న ఇంటికి ప్రశాంత నిలయం అని పేరు పెట్టుకున్నారు. పెద్దలను చూసి పిల్లలు అన్నట్టుగా నాకు, నా తోబుట్టువులకు మా నాన్నలో కనిపిస్తున్న సేవాభావం కాస్త వంట పట్టింది. కనీసం ఏడాదికి ఒకసారి పుట్టపర్తికి వెళ్ళటం కుదిరితే మా కుటుంబంలో అందరికీ, లేకపోతే మా అమ్మా నాన్నలకు రివాజుగా మారిపోయింది. ఉద్యోగరీత్యా నేను హైదరాబాదులో ఉంటున్నప్పుడు నాన్న వచ్చినప్పుడల్లా ఆయనతో కలిసి శివంకు వెళ్ళడం నా దినచర్యలో ఒక భాగమయ్యింది.
నా బ్యాచిలర్ రూమ్మేట్లతో కలిసి ఉదయాన్నే భోరున కురుస్తున్న వర్షంలో శవం గోడ పక్కన నిలబడి సత్యసాయి బాబాను దర్శనం చేసుకున్న ఘటన నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ తర్వాత నాన్న పుట్టపర్తి సత్యసాయి ఆసుపత్రిలో కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆయనకు ఆసుపత్రిలో అటెండర్లుగా హైదరాబాదు నుంచి నేను, చెన్నై నుంచి మా బాబాయి పుట్టపర్తి వెళ్ళాం. ప్రతిరోజు తెల్లవారుజామునే ప్రశాంతి నిలయంలో బాబా దర్శనం ఉండేది. 3 గంటలకే లేచి దర్శనానికని వెళ్ళి కూర్చునేవారం. అప్పటికే రద్దీ బాగా ఉండేది. మొదట్లోలా భక్తుల దగ్గరకు రాకుండా దూరం నుంచే దర్శనమిచ్చేవారు. ఒకరోజు అలాగే తల వంచుకుని కూర్చున్న నేను కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా బాబా పాదాలు కనిపించాయి. అంటే ఆయన నా ముందు భౌతికంగా నిలబడి ఉన్నారు. ఊహించని పరిణామానికి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నాది. అప్రయత్నంగా నా అరచేతులతో ఆయన పాదాలను అద్దుకున్నాను. తలచుకున్నప్పుడల్లా నా కళ్ళ ముందు మెదిలే ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచింది. పటిక బెల్లపు తునకల్లాంటి తన మాటల ద్వారా ప్రేమతో సేవ చేసే తత్వాన్ని లక్షలాది మందిలో పాదుగొల్పడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది కోసమని సేవా సంస్థలను నెలకొల్పిన ఆ మహనీయుడికి ఓ సామాన్యుడి నివాళి ఇది అంటూ మహేష్ ధూళిపాళ ధూళిపాల వారు ఇంకా ఆ శవములో హైదరాబాద్లో ఉన్నారు కదా, శివములోకి మొట్టమొదటిగా దర్శనం చేసుకున్నారు కదా, గోరున కురిసే వానలో వెళ్ళి అది ఎప్పుడూ ఆయన మనసులో ఉందని చెప్పారు కదా. అక్కడ ఆ శవము నుంచి సేవాయజ్ఞం అనే పేరుతో కూడా చిన్న విషయం తెలిపారు ఆయన. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శివం హైదరాబాద్ వారు అర్హులైన అవసరం ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఒక విశిష్టమైన సేవా కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుంచి 1000 మందికి జీవనోపాధి కోసం అవసరమైన నైపుణ్య ఆధారిత పనిముట్లను అందజేశారు. అందుకోసం శ్రీ సత్యసాయి సేవాదళ సభ్యులు, శ్రీ సత్యసాయి సేవా సమితుల కార్యవర్గాలు కలిసి అర్హులైన అభ్యర్థుల వివరాలను సేకరించారు. అనంతరం లబ్ధిదారుల అర్హత, నిజమైన అవసరం ఆధారంగా అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు ఆహ్వానించి తుది ఎంపిక చేశారు. లబ్ధిదారుల జీవనోపాధి నిమిత్తం కుట్టు మెషిన్లు, ఎలక్ట్రిక్, ప్లంబింగ్, కార్పెంటింగ్ టూల్ కిట్సు, వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు, కంప్యూటర్ ఆధారిత ఉపాధి కోరుకునే వారికి డెస్క్టాప్స్, విద్యార్థుల చదువులకు తోడ్పడేందుకు ఉపకార వేతనాలు, మహిళా సాధికారత లక్ష్యంగా గృహ ఆధారిత వ్యాపారం చేసుకునేందుకు వెట్ గ్రైండర్సు, బ్యూటీషియన్ కిట్సు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్ని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో గల సాయి కుల్వంత్ హాలులో పంపిణీ చేశారు. హైదరాబాదులో శ్రీ సత్యసాయి సేవ సంస్థల ప్రధాన కేంద్రంగా ఉన్న విద్యానగర్లోని శివం నుంచి ఎంపిక చేసిన లబ్ధిదారులను 18 బస్సుల ద్వారా అక్టోబర్ 15వ తేదీన పుట్టపర్తికి తీసుకువెళ్ళి 16, 17 తేదీలలో పనిముట్ల లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేశారు. తమ జీవనోపాధి కోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అందించిన పరికరాలు, ఇతర సహాయాన్ని అందుకున్న లబ్ధిదారులు తమ ధన్యవాదాలను తెలియచేశారు. ఈ సేవా యజ్ఞం కోసం తెలంగాణలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, సేవా సమితుల రాష్ట్ర అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, సమితి కన్వీనర్లు, సేవాదళ సభ్యులు విశేష కృషి చేశారు. అంటే సేవా కార్యక్రమంలో ఉచితంగా మనం ఏదన్నా అందించాలి అంటే ఆ విషయం తెలియజేస్తే అవసరం లేని వాళ్ళు ఊరికనే వచ్చింది కదా అని
నిర్ణయం తీసుకునేవాళ్ళు కూడా చాలామంది దరఖాస్తులు చేస్తూ ఉంటారు. అందుకనే ఇందులో వడపోత పోసి నిజంగా అసలు అవసరమైన వారు ఎవరో తెలుసుకోవాలంటే వాళ్ళని పిలవాల్సిందే, పరీక్షించాల్సిందే. అందుకని వాళ్ళ వ్యక్తిగత విషయాలు సేకరించడానికి ఈ సేవాదళ సభ్యులు వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. వాళ్ళలో నిజంగా అర్హులైన వారికి ఉద్యోగానికి అర్హత ఎలా ఆ పరీక్షకులు చేస్తారో అలాగే ఇక్కడ సేవాదళ సభ్యులు అలా చేసి వాళ్ళలో ఎంపిక చేస్తారన్నమాట. ఎప్పుడైనా సరే తప్పదది. నిష్పక్షపాతంగా వీళ్ళు సేవ చేసి నిజంగా అందించవలసిన వాళ్ళకి అందిస్తే అవి సద్వినియోగం అవుతాయి. ఆ రకంగా వాళ్ళు చేశారు అని మనం ఈ ధూళిపాళ్ళ మహేష్ గారు రాసిన విషయాలను చక్కగా విన్నాం. ఎంత